హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే వెంకటరమణ దేవస్థానానికి వెళ్ళామండి. ఇక్కడ చాలా సత్యం ఉందండి. స్వామి కూడా చాలా బాగుండారు. మా ఆయనకి చెప్పాను వీడియో తీయండి ఛానల్లో పెడదామనేసి. అయితే ఇక్కడ జనాలు కూడా ఉన్నారండి, చాలామంది. వీడియో చేసేకి ఇబ్బందిగా ఉంది. నేనైతే ఇలాగా దేవుడిని మొక్కున్నాను. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి. అలాగే ఏదన్నా మంచిది కావాలనేసి నేను తప్పకుండా వెళ్తానండి. వెళ్ళేటప్పుడు సరిగ్గా నాకు ఆ దేవుడు ఇక్కడ దేవుడికి మొక్కుతాను, అట్లే పూలు ఇచ్చాడండి దేవుడు. నాకైతే ఖుషి. ఎక్కడ దేవస్థానం కన్నా వెళ్ళండి, నాకు పువ్వు ఇస్తాడు దేవుడు. అదంటూ నాకు చాలా, నా లైఫ్లో నాకు చాలా ఖుషి పడతాను. ఆ దేవుడు ఆశీర్వాదం నాకు ఉంది అనుకుంటాను. అలాగే ఇట్లా ముందరకు వచ్చాను. ఇంకా వచ్చి స్వామి వస్తాడు. ఇప్పుడు వాన వస్తుందేమో అని అడుగుతాడు కన్నడలో. లేదు కొంచెమే వస్తుందప్ప అని చెప్పాను. అక్కడ వెంకటరమణ స్వామి కనిపిస్తూ ఉన్నాడు చూడండి. ఏమంటే ఇప్పుడు చెప్పేది, ఈ స్వాములు ఇద్దరు చాలా వయసు అయిందండి, పెద్దవాళ్ళండి. వాన వస్తుందమ్మా అని అడుగుతారు కన్నడలో. లేదండి రాలేదు, తక్కువగా వస్తుందంటాడు ఆ స్వామి. నేను పోతే ఎక్కడికన్నా వెళ్ళండి అండి, దేవస్థానంలో పూజారులంతా ఏమ్మా ఎప్పుడు పూజ చేస్తుంటావు, లక్ష్మీదేవిలా ఉంటావు కదమ్మా నువ్వు, ఇక రండమ్మా వారం అనేసి మంచిగా మాట్లాడతాడు ఆ పూజారి. అయితే అదిగోండి ఇంకొక స్వామి ఉన్నాడు. మీ ఇల్లు ఎక్కడమ్మా, మీరు ఎక్కడున్నారు, దూరం నుంచి వచ్చారా, వాన వస్తుందమ్మా నానిపోతారు అని చెప్తారు ఆ స్వామి. ఇంకొక పూజారి ఉంటారు. మీ ఇల్లు ఎక్కడ స్వామి, మీరు మా వయసు అయింది కదా, ఇంక ఇప్పుడు వెళ్ళాలి కదా మరి మీరు. అక్కడ నాకు వీడియో పెట్టుకోనేకి ఎవరు లేదండి, మా ఆయన పెట్టుకోలేదు. ఈ స్వామి వచ్చేసి ఇంకా మా ఇల్లు దగ్గరేనమ్మా, పిలుచుకోపోతారని అంటాడు. ఇంకా నేనైతే ఇప్పుడు వెంకటరమణ స్వామి దేవస్థానం చూపిలా అట్లా పట్టుకోండి వీడియో అని చెప్పి మా ఆయనకి ఇస్తాను. ఇక్కడ 2 దీపాలు ఆరుమారం పెట్టాలనేసి దేవస్థానానికి వస్తున్నానండి నేనైతే. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. వెంకటరమణ స్వామి దేవస్థానం పెద్దగా ఉందండి. పట్టుకోండి ఎట్లా, నేను దేవస్థానం పోయి ముక్తాను అని వెళ్ళాను, నమస్కారం పెట్టేకపోయాను నేను. అంటే తిరుపతిలో ఎలాగున్నాడు అలాగే ఉన్నాడండి. ఇక్కడ మారుతి నగర్ యలహంక చాలా బాగుందండి దేవస్థానం. ఎవరైనా బెంగళూరులో నా వీడియోస్ చూసేవాళ్ళు ఉంటే రండి చూడండి. ఇంకా మా ఆయనకంటే నాకటికంటే ఇంకా చాలా ఇష్టం దేవుడు అంటే. ఆయన పడిపడి మొక్కుతాడు, అట్లా మొక్కుతాడు, ఇట్లా మొక్కుతాడు. ఇంకా వీడియో ఇచ్చాను, ఫోన్ ఇచ్చాను నేను. ఫోన్ ఇచ్చేసి ఇంకా నేను ఆ స్వామి మాకు పదే తీర్థాలు కూడా ఇస్తారండి. చూడండి ఇప్పుడైతే ఇప్పుడు వెళ్ళి ఇంకా నేను దగ్గరకు పోమ్మా పర్వాలేదు వెళ్ళమ్మా అంటాడు. మళ్ళీ ప్రసాద్ రామ్మ తీర్థం తీసుకొని అంటాడు. ఇది 4వసారి ఇచ్చాడండి. అంత మంచి మర్యాద ఇస్తారు మాకైతే. ఇంకా నేను దగ్గరికి వెళ్ళి ఇంకా మా ఆయన కూడా తీసుకున్నాడు. ఇంకా నేను దగ్గరికి వెళ్ళి దేవుని బాగా చూపిద్దాము మా యూట్యూబ్ ఫ్యామిలీకి అనేసి దగ్గరికి వెళ్ళానండి నేనైతే. చూడండి ఇప్పుడు స్వామి అడ్డం ఉన్నారు. ఇంకా నేను వెళ్తాను. చూడండి అక్కడ ఉన్నాడు దేవుడు. దర్శనం అయితే చాలా బాగా జరుగుతుందండి. తిరుపతిలో ఎలాగున్నాడు అలాగే ఉన్నాడండి వెంకటరమణ స్వామి. ఇవి వస్తుంటారు కదండి మరి వీడియోకి, అందరూ అడ్డం ఉంటారు. ఇక్కడ గరత్మంతుడు అనేసి ఉన్నారు. ఇక్కడ 2 దీపాలు వెలిగిస్తానండి నేను వారం వచ్చి. గరత్మంతుడు అనేసి ఇక్కడ పూజలు అంతా చేసి ఇంకా వచ్చామండి. 2 దీపాలు పెట్టాను. ఏదో మంచిది కానీ అనేసి మనకున్న టైంలో ఈ దేవునికి కూడా ఒక అర్ధగంట కేటాయించాలని నేను ఈ స్నానం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నా వీడియో చూడాలని మనస్ఫూర్తిగా